కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పంట పండింది. 13 అలవెన్సుల పెంపు, మోడీ సర్కార్ వరాల జల్లు. కేంద్రంలో మూడోసారి విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈసారి ప్రజలకే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోడీ సర్కార్ గుడ్ న్యూస్ ఇవ్వబోతుంది. తాజా నివేదికల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఇచ్చే డిఏ, డిఆర్ఎస్ అలవెన్స్ ఇదివరకు 4% పెంచిన కేంద్ర ప్రభుత్వం అది ఇప్పటికే 50%కి చేరుకుంది. ప్రతి ఏటా డిఏని పెంచుతూ వస్తున్నారు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని బట్టి డిఏని 2 సార్లు పెంచుతుంది కేంద్రం. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే పదవీ విరమణ చేసిన వారికి కూడా ఈ డిఆర్ఎస్ రిలీఫ్ వస్తుంది. డిఏ ఇంకా డిఆర్ పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో పెరుగుదల ఉంటుంది. అయితే డిఏ, డిఆర్ పెంచడం అంటూ జరిగితే జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక త్వరలో కొన్ని అలవెన్స్లు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. ఈ అలవెన్స్లలో హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె అలవెన్స్ కూడా ఉంది. ఆ పెరిగే అలవెన్స్ ఏంటో చూద్దాం. కేంద్రం పెంచబోతున్న ఈ జీతాల వల్ల ఉద్యోగులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే డిఆర్ఎస్ అలవెన్స్లు 50% పెరిగితే అలవెన్స్ రేట్లు 25% పెరుగుతాయి. అంటే రివైజ్డ్ పే స్ట్రక్చర్పై ఇచ్చే డిఏ అనేది 50% చేరుకుంటే అలవెన్స్ రేట్లు కూడా 25% మేర పెరుగుతుంది. ఈ క్రమంలో స్పెషల్ కమెన్సరీ అలవెన్స్, సబర్బన్ అలవెన్స్, ట్రైబల్ ఏరియా అలవెన్స్ ఇస్తారు. ఈ అలవెన్స్లను టఫ్ లొకేషన్ అలవెన్స్ అంటారు. వీటి కోసం నెలకు 1000 నుంచి 5300 రూపాయల వరకు ఉంటాయి. ఇక కన్వీనియన్స్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ ఫర్ చైల్డ్ ఆఫ్ ఉమెన్ విత్ డిసబిలిటీ కూడా ఉంటుంది. వీరికి 3000 రూపాయల వరకు ఇస్తారు. వీరితో పాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, స్ప్లిట్ డ్యూటీ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్ వంటివి కూడా పెరగాల్సి ఉంది.